నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. మద్దతు ధర లేదని కన్నీరు పెట్టిన రైతన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం గ్రామంలో అప్పులు చేసి పంట పెడితే మిర్చి క్వింటాలకు 3000 రూపాయలు కొంటున్నారని కంటతడి పెట్టిన రైతు. 2 లక్షల బాకీ అయింది, దీనికి లక్ష కూడా రావన్నా. 2 లక్షల బాకీ అయిందన్న, 3 ఏళ్ళు కడుతున్నారన్న. గవర్నమెంట్ ఏం చేయాలి? నాకు మద్దతు ధర ప్రకటించాలా, దాన్ని అసలు నాకు కాయ దింత కూడా ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్న. ఇది చూడు, నాకు కాయనంత ఆరుదాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేనేం కావాలన్న. అసలు మందు తాగాల ఏంది చెప్పండి. నేను మందు తాగుంటే తాగుతా, నాకు 2 ఆడపిల్లగాళ్ళు. అసలు కూలోళ్ళ కూడా నేను కూలోళ్ళ మంది అన్న రావట్లేదన్న. ఏ ఊరేమిది? నావారం చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 2 ఎకరాలు వేసినా. ఎంత పండించినావు? 2 ఎకరాలలో ఇంతకుముందు ఒక 18 క్వింటాలు అమ్మినా. ఇప్పుడు ఒక 25 క్వింటాలు అయిద్దన్న. పెట్టుబడి ఎంత పెట్టావు? 3 లక్షలు పెట్టినా. మొన్న లక్ష వస్తే కౌలు మందులోడి సరిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదన్న. ఇవాళ ఎంత ఇస్తా అంటున్నారు? అసలు ఇది దీనికి 3 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు అయినాయి. దానికి లేదు ఇప్పుడు ఇది అమ్మితే వచ్చేది. ఇప్పుడు నేనేం కావాలా? నీ పేరు చెప్పు. చింతరాల కోడిసరావు, నావారం చింతకాని మండలం. అసలు నేనేం కావాలన్నా చెప్పు, నీ బాధ ఏం చెప్పు. గవర్నమెంట్ 6,000 ఏం గిట్టుబాటు అయితే గవర్నమెంట్ ఏమని అడుగుతారు? ఏం కావాలని అడుగుతున్నారు? పెట్టారు కొంటే రైతు సంతోషిస్తారు. కేసీఆర్ ఏదో ఇస్తాడని మేము ఆశించాలా. ఉన్న రేటు ఇప్పుడు గుంటూరు మార్కెట్ 6,700 దాకా కొంటారంట హై రేటు. ఆడికంటే ఇంకా 3,000 2,500కే కొంటారు. మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంట అన్న. ఈ కాయ చూడన్న, అసలు కాయ అట్టుందో చక్కగా కాయని 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా? నేనేం కావాలా? అసలు ఇదంతా కోసం ఈ అన్నం మీద అసలు ఇక్కడ ఊపిరిపోతే ఎంత నేను ఏం సమాధానం చెప్పుకోవాలా? చక్కగా కాయ తీసుకొస్తే 3 ఏళ్ళు కట్ట అడుగుతుంటే నా పరిస్థితి ఏం కావాలా? మరి 2,500కి అంటే ఏంది రైతు పరిస్థితి? కాకుండా రేటు లేకపోయా. అలాగే మీటింగ్ పెట్టకుండా మంచిగా రావే మాట్లాడుతున్నారు.